పరీక్షిత్తు ఒక మంచి రాజు. ఒకరోజు పరీక్షిత్తు అడవికి వేటకు వెళ్ళాడు. అలసిపోయి ఒక మహర్షి ఆశ్రమానికి చేరాడు. అక్కడ మహర్షి శమీకుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. ఆయన స్పందించకపోవడంతో కోపంతో పరీక్షిత్తు ఒక నాగుపాము మృతదేహాన్ని అతని మెడకు చుట్టాడు. ఈ విషయం మహర్షి కుమారుడు శృంగికి తెలిసి కోపంతో పరీక్షిత్తు మీద శాపమిచ్చాడు. 7వ రోజు తక్షకుడు అనే పెద్ద సర్పం నిన్ను చంపుతుంది అని అన్నాడు. 7వ రోజు తక్షకుడు మాయ చేసుకుని పరీక్షిత్తుని దగ్గరికి వచ్చాడు. అతన్ని కాటేసి చంపేశాడు. అంతటి మంచి రాజు ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షిత్తుని కుమారుడు జనమేజయుడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తండ్రిని చంపిన తక్షకుని మీద చాలా కోపం వచ్చింది. అందుకే అన్ని నాగుల్ని సంహరించాలని యాగం ప్రారంభించాడు. దానినే సర్పయాగం అంటారు. సర్పయాగం ఘనంగా ప్రారంభమైంది. అగ్నిజాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకాశంలో ఉన్న అన్ని నాగులు పెద్ద పెద్ద సర్పాలు యాగాగ్నిలో పడిపోసాగారు. తక్షకుడు కూడా ఈ యాగంలో పడిపోవాల్సిందే. కానీ అతను దివిలో దేవేంద్రుని వద్ద ఆశ్రయం పొందాడు. అయినప్పటికీ యాగశక్తి వల్ల తక్షకుడిని కూడా అగ్ని ఆహ్వానిస్తుంది. అప్పుడు అస్తికుడు అనే గొప్ప మహర్షి వచ్చాడు. అతడు నాగులకి రక్షకుడు. మహారాజా, కోపం మంచిది కాదు, శాంతిగా ఆలోచించు అని ఉపదేశించాడు. జనమేజయుడు ఆలోచించాడు. అస్తికుని మాటలు విని యాగాన్ని ఆపేశాడు. అన్ని నాగులు రక్షించబడ్డాయి. తక్షకుడు కూడా బయటపడ్డాడు. ఆ తరువాత మహర్షి వైశంపాయనుడు మహాభారత కథను ప్రారంభించాడు. అలా మనకు మహాభారత కథ మొదలైంది.